నా పేరు నిడిగొండ మహేష్, కొత్తగూడెం 15వ డివిజన్, జంగాల కాలనీ, దంసలాపురం, సర్వే నెంబర్ 408లో కొంచెం భూమి మేము కొనుక్కొని రైతుల దగ్గర వారిగా కొనుక్కొని నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ గత 7-8 సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాము. ఈ ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించి జంగాల బేడాబుడగ జంగాల ఎస్సీలను గుర్తించి మాకు గవర్నమెంట్ నుంచి బోర్డు శాంక్షన్ చేశారు. అదేవిధంగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ₹1 కోటి జంగాల కాలనీకి సీసీ రోడ్ అని శాంక్షన్ చేశారు. ఈ సంతోష తరుణంలో ఇంద్రమిల్లు కూడా మాకు పేర్లు కొన్ని శాంక్షన్ అయినాయి. ఇలా ఈ సంతోష సందర్భంలో ఉండగా మేము మరి ఇక్కడ టీడీటీ దేవస్థానం, తిరుపతి దేవస్థానం కట్టాలని ఇక్కడ భూమి సర్వే చేసి మరి గవర్నమెంట్ వారు ఆధీర్యం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గవర్నమెంట్ వారు మీకు వేరే చోట మేము ప్లాట్లు చూపిస్తామన్నారు. దానికి కూడా మేము ఒప్పుకున్నాము. అయితే కొంతమంది తాత్కాలికంగా మామూలుగా రేకులు డేరాలు కట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ మన ఈనాడు ఆఫీస్ దగ్గర కాలకట్ట మీద ఫ్లాట్లు చూపించారు. వాళ్ళందరూ తీసుకొని అక్కడ పాకలు వేసుకోవడం జరిగింది. కాకపోతే ఇందులో నేనే మరి పిల్లలు ఉన్నారు, ఇక్కడ అడవి ప్రాంతం, పాములు తేళ్ళు వస్తాయని ఉద్దేశంతో కొంత డబ్బు అప్పులుగా తెచ్చుకొని ఒక 6-7 లక్షలు తెచ్చుకొని చిన్నపాటి సిమెంట్ బిల్లలతో ఇల్లు కట్టుకొని బోర్ వేసుకొని ఇక్కడ నివసించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము గవర్నమెంట్కి స్పందించి వాళ్ళు చెప్పిన విధంగా మేము ఇక్కడి నుంచి లేవటానికి కూడా మేము అంగీకరించాం. కాకపోతే నేను కట్టుకున్న ఈ ఇల్లు అయితే ఏదైతే ఉన్నదో దానికి నష్టపరిహారం కట్టాలని మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ అయినటువంటి సార్ని కూడా కలిశాను. ఆ సార్ని కలిస్తే సార్ చూసి మన ఆర్డీఓ గారిని కలవమన్నారు. ఆర్డీఓ గారిని కూడా నేను కలిశాను. ఆ సార్ కూడా లెటర్ చూసి సరే అమ్మా నేను ఎంక్వైరీ చేపిస్తున్నారు. మరి ఇంతవరకు ఎంక్వైరీ ఏం జరగలేదు. కాబట్టి గవర్నమెంట్ వారు దయ ఉంచి మా యందు దయ ఉంచి మేము కట్టుకున్నటువంటి ఇంటికి నష్టపరిహారం కట్టిస్తే ఈ నష్టపరిహారం తీసుకొని గవర్నమెంట్ ఎక్కడైతే మాకు ప్లాట్ చూపించారో అక్కడ మేము ఇల్లు కట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా యందు దయ ఉంచి మాకు నష్టపరిహారం కట్టించాలని ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, అదేవిధంగా ఈ కార్పొరేటర్ సైదుబాబు గారిని కూడా నేను మీకు చేతులు ఎత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. దయచేసి నాకు నష్టపరిహారం కట్టించండి. ఇప్పుడు సమస్య నేను ఇక్కడ ఒక్కనే ఉంటున్నాను, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే చివరికి ఉంటున్నాను. నైట్ అయితే బాగా ఇబ్బంది అవుతుంది, ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు, పిల్లగాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి వెంటనే గవర్నమెంట్ వారు స్పందించి ఎంక్వైరీ చేసి ఈ ఇంటికి ఎంత కనెక్షన్ అవుతుందో ఎంక్వైరీ చేసి దానికి నష్టపరిహారంగా మాకు డబ్బులు చెల్లిస్తే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడైతే మాకు ఫ్లాటు వెలుగుమట్ల చూపించారో అక్కడ మేము ఇల్లు కట్టుకోవాలని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం ఇట్లా చేయటం అంటే దళితుల భూములు తీసుకోవటం పట్ల అయితే కొద్దిగా అటు ఇటుగా ఉంది. కానీ దేవస్థానం అన్నారు కాబట్టి మేము కూడా దేవుడు అంటే అందరికీ భక్తే. సరే ఎవరు మతాలు ఉన్నా మనం ఎవరు కించపరచాం, ఎవరి భక్తి ఎవరి యొక్క మతం వాళ్ళ భక్తి అనేది మంచిదే. కాబట్టి దేవుని స్థానం కింద స్థలం తీసుకున్నారు కాబట్టి మంచిదే. తీసుకొని మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం చేస్తే అది మాకు సమన్వయం అయ్యిద్ది. కానీ తీసుకొని మాకు న్యాయం చేయకోకుండా చేస్తే మాత్రం అది దేవుడు కూడా అది మెచ్చే విధంగా ఉండదని నేను కోరుకుంటున్నాను. నా డిమాండ్ అంటే ప్రభుత్వం నుంచి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారికి నమస్కరించి నేను ఒకటే చెప్తున్నాను, నాకు నష్టపరిహారం కట్టించండి. నేను దగ్గర అప్పులు తెచ్చుకున్నాను. నాకు ఇప్పుడు అప్పులోడు ఒత్తిడి ఎక్కువైంది. నాకు అటు అప్పులలో ఒత్తిడి అయింది, నాకు డబ్బుల్లో ఇప్పుడు కట్టుకోవడానికి కూడా నాకు చేతిలో డబ్బులు లేవు. కాబట్టి దయచేసి నాకు నష్టపరిహారం చెల్లించగలరని మీకు చేతులు జోడిస్తున్నాను. లేకపోతే నేను మందు పోసుకొని చచ్చిపోయే స్థితికి వస్తుంది నా పరిస్థితి. ఎందుకంటే అప్పు తెచ్చి కట్టుకున్న ₹1 2 7 లక్షల రూపాయలు పెట్టి నేను ఇల్లు బోరు అన్నీ చేసుకొని ఉండేసరికి ఇక ఈ లోపల గవర్నమెంట్ వారు దేవస్థానం గుడి పడుతుందని తీసేయమన్నారు. దానికి కూడా మేము సమ్మతించాం. గవర్నమెంట్ని కూడా మేము ఎదిరించట్లేదు, గవర్నమెంట్ సమ్మతించి ఒప్పుకున్నాం. కాబట్టి నా ఒక్కడిది ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను 7 లక్షల రూపాయలు పెట్టి. నాకు నష్టపరిహారం చెల్లించగలనని మిమ్మల్ని వేడుకుంటున్నాను. పేరు గురుముచ్చు ప్రకాశం గారండి. మా భూములు మాకే కావాలి. మా మంత్రి గారు బలం చూసుకొని మమ్మల్ని, కార్పొరేటర్ గారు మమ్మల్ని ఒత్తిడి బాగా చేస్తాను సారు. ఈ 15 రోజులల్లో జీవో అయిద్దని అంటున్నారు. ఆ జీవోకి మా పొలాలకి ఎటువంటి సంబంధం లేదు. ఏ కాడికి 3-4 కుటుంబాలు బతుకుతున్నాం అయ్యా. నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు, నాకు 2 మనవాళ్ళు, వాళ్ళు, నేను, నా భార్యతో సహా మేము అందరం బతుకుతున్నాం. ఇది లేకపోతే మేము బతకలేము. మా భూములు మాకే కావాలి. ఏ కాడికైనా మరీ మమ్మల్ని ఎట్నే ఒత్తిడి చేస్తామన్నారు. మేము వదిలిపెట్టదలుచుకోవట్లే. అది ఇదా దేవాలయం కోసం గుట్ట మీద ఏడ మెరిపించి ఇటు ఉంది అటు ఉంది, భూమి అవతల కూడా ఉంది, భూస్వాముల కాడ. ఆ భూములు తీయటంలా మా భూములే ప్రత్యేకంగా కావాలని
పట్టుబట్టిండు కార్పొరేటర్ గారు. అది ఎందుకని అంటే ఇప్పుడు ఇదంతా విశాలంగా ఆగపడుతుంది మాది మొత్తం. ఈ మొక్కజొన్న కాడ ఆయనదే, ఇళ్ళ కాడ ఉంది, ఆ కాలువ కాడ నుంచి అల్ల కాడ ఉంది సార్. అవతల ఇంకా చాలా ఉంది. 96 ఎకరాలల్లా మా 20 ఎకరాలే దరిద్రులు తీసుకుంటున్నారు. ఏం చేయాలి సార్? అది కలెక్టర్ గారి దగ్గర పోతే కలెక్టర్ గారు ఏమన్నాడు, మీకేందమ్మా రోడ్డు వేసి 300 గజం ఇస్తాం అని అంటున్నారు. 300 గజంలో మేమేం పండించుకొని తినేం సార్? 2 పంటలు పండించుకొని ఒక పంట పొట్టకి వినియోగించుకుంటున్నాం. కాకపోతే కూర్చో చదువుకోవటానికి పిల్లలకి 1 బత్త 2 బత్తాలు అమ్ముకొని, యాసంగి పంట 2 పంట అమ్ముకొని పిల్లలు చదివించుకుంటున్నాం. డిమాండ్ మా భూములు మాకే కావాలి. ఏ కాడికి మా భూములు మేము ఎట్టు పరిస్థితులు వదిలిపెట్టాం. 1992లోనో ఏమో ఇచ్చారండి ఇందిరాగాంధీ గారు బొక్కులు. ఆయాల నుంచి ఈ ఏళ్ళ వరకు కూడా 3 తరాలు సార్. 3 తరాల సంది కూడా మేము చేసుకునే తింటున్నాం. ఏ గవర్నమెంట్ మాకు ఇట్ట ఒత్తిడి చేయాలి. ఆయాల కాంగ్రెస్ ప్రభుత్వమే, మరి ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కుమ్మక్క అయ్యి ఇట్లా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. అది అంత నిజాతికి లేదు ఇప్పుడు. అంత అల్లా ఉండకూడదు. అది ఇంకంతవరకే సార్. ఎవరు పట్టించుకోవట్లే, ఏ నాయకుడు కూడా పట్టించుకోవట్లే ఏ కాడికి. నా పేరు గుండె వెంకట్రావు, వ్యవసాయ కార్మిక సంఘం డివిజనల్ మెంబర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ అల్లీపురంలో జరుగుతున్నటువంటి దళితుల మీద జరుగుతున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో, భూములు గుంజుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము వాదిస్తూ ఉన్నాం. 408 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 96 ఎకరాల భూమికి మీరు ఉన్నటువంటి దళితుల దగ్గర ఉన్నటువంటి 20 ఎకరాల భూమి మాత్రమే మీరు తీసుకుంటున్నారనుకోవటం కరెక్ట్ కాదు. ఈ భూములు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల దగ్గర కూడా కొంత భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ భూములకు కూడా ఈ విషయంలో కూడా మేము మాట్లాడతాం. గవర్నమెంట్ ఆ రోజు 1969లో ఇచ్చినటువంటి అఫీషియల్కి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో, భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి ఎస్సీ మాలా మాదిగ భూములకు ఇచ్చినటువంటి ఈ భూముల్ని ఇదే పోతే మరి వాళ్ళ పరిస్థితి ఎలా బతకాలి? వీళ్ళకి ఇక్కడ తప్ప ఎక్కడ భూమి లేదని లబోదీబోని ఏడుస్తూ ఉన్నారు. మొత్తుకుంటున్నా కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితి జరుగుతూ ఉంది. దీని విషయంలోనే వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ముందుకొచ్చాం. వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వారికి దిక్కు లేని పరిస్థితి జరుగుతాం. ఇది దేవాలయం పేరుతోనే లాక్కుంటున్నారు. టీటీడీ తిరుపతి దేవస్థానం మరి కట్టాలనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారు. అయితే దేవాలయానికి కావాల్సినటువంటి వాళ్ళు 20 ఎకరాలు అడుగుతున్నారు. కాదు, 30 ఎకరాలు తీసుకోండి. 96 ఎకరాల్లో 30 ఎకరాలు పోగా దళితుల భూములు కల్టివేషన్ ల్యాండ్స్ 20 ఎకరాలు పోగా మిగతా భూమి ఇంకా మిగిలే ఉంటుంది. 35 ఎకరాలు మిగిలి ఉంటుంది. రోడ్లకు పోగా మరి ఇంకా ఎన్ఎస్పీ కాలువలకు పోగా, వాగులకు పోగా, వంకలకు పోగా, అన్ని పోగా కూడా ఇంకా మిగులుతూ ఉంది. ఈ భూములు మాత్రం వీళ్ళు వదిలిపెట్టాలి, లేకపోతే మా ప్రాణాపాయం ఉంటుందని చెప్పి వాళ్ళు మందుబుడ్లు పట్టుకొని అనేక సార్లు ప్రెస్ మీట్లకు వచ్చారు. అనేక సార్లు రైతుల దగ్గర గోడు వినిపించుకున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కూడా గోడు వినిపించుకున్నారు. అయినా వాళ్ళ మొర ఒక్కళ్ళు కూడా ఆలకించిన పాపాన పోలేదు. ఎందుకు దళితులంత ఎంత చిన్న చూపు? ఈ పక్కమున్నట్టు చూస్తున్నటువంటి మీరు ఫీల్డ్ మీద చూపిస్తున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో, ఒక్కొక్కళ్ళకి 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాల భూములు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. కానీ వాళ్ళ దాంట్లో కూడా బంచరాయి ఉందని వాళ్ళు నిర్ధారణ చేయరు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు ఇంతవరకు బంచరాయి ఉందని చెప్పి మీరు బౌండరీలు వేయమని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు కమ్యూనిస్టు వర్గంగా మేము ఏం చెప్తున్నామంటే బౌండరీలు వేయండి. ఫస్ట్ వాళ్ళ భూములు ఎంత ఉన్నాయో మీకు ఎంత ఉన్నాయో తీసుకోండి. మేము ఈ దేవాలయానికి ఏనాడు వ్యతిరేకం కాదు. కాబట్టి వ్యతిరేకం కానీ విషయాలు ఏదైతే ఉన్నాయో మీరు ఇట్లా చేయకుండా దళిత భూములు తీసుకోవటం ఏంటని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అమాయకులైనటువంటి వీళ్ళకి ఏ అండదండలు లేని ఒక మంత్రివర్గం అండదండలు లేదు, వీళ్ళకి ఆర్థిక అండదండలు లేదు, ఏ అండదండలు లేని వాళ్ళని బెదిరియటం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము దీన్ని బాజాప్తగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళాం, మళ్ళీ మంత్రి గారు బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్ళాము, శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము, దళిత మినిస్టర్ గారి దగ్గరికి 2 సార్లు కలిసాం. బట్టి విక్రమార్క గారి దగ్గర కలిసిన తర్వాత మీకు ఖచ్చితమైనటువంటి న్యాయం చేస్తాము అని వాళ్ళు చెప్పారు. ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఉన్నటువంటి అర్బన్ ఎంఆర్ఓ గారు మీ భూములు మీ భూములకు బాజాప్తగా మేమే పట్టాలు ఇచ్చాము, మీ భూములు మీరు కల్టివేషన్ చేసుకొని బతకండి, మీరు అమ్ముకోవడానికి లేదన్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి బెదిరింపులు ఎందుకు చేస్తున్నారు? ఒక్కొక్కరిని విడదీసి ఎందుకు బాధాలని చూస్తున్నారు? కేసులు ఎందుకు పెడుతున్నారు? ఇది ఏందని చెప్పి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. గతంలో గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండే కాకపోతే భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి భూమిని లాక్కోవటం న్యాయమా? ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్లో భూమి లేని నిరుపేదలకు 3.5 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ అలాట్ చేసింది.
దళితులు చాలా పేదవారని చెప్పి ఒక్కొక్కళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి దళితుల పక్షాన వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు. మరి మీరే చేస్తున్నది ఏంది? కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు చేస్తుంది ఏంటి? ఉన్న భూములు లాక్కోవడమా, వాళ్ళు నిరసరాలు చేయటమా, మళ్ళీ తిరిగి వాళ్ళు యథాప్రకారంగా చెప్పులు కుట్టుకోవాలన్నా, యథాప్రకారంగా గోసులు పెట్టుకొని పని చేయాలన్నా మీరే చెప్పండి. దీన్ని ప్రశ్నార్థకమైనటువంటి విషయంగా ఉంది. దయతో పేద అణగారిన వర్గాలను ఇంకా అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు, ప్రతి దళిత సంఘాలు ఆలోచించాలి, ప్రతి ఒక్క పార్టీ నాయకత్వం ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి దీని మీద సరైనటువంటి మరి మీ యొక్క నిర్ణయాలు మాకు సపోర్ట్గా ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. దళితులు ఏదైతే ఉన్నారో ఆ రోజులలోనే ఇందిరాగాంధీ గారు ఇళ్ళు లేని నిరుపేదలకు ఇళ్ళు ఇచ్చింది, భూమి లేని వారికి భూమి ఇచ్చింది. మరి ఈరోజు ఈ కాలంలో 2026 కాలంలో ఎందుకు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు? ఇది కరెక్టేనా? అందుకనే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి. సీఎం గారి దృష్టికి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సీఎం గారు కూడా దీని విషయంలో బాగా పరిశీలించాలి. ఈ యొక్క దళితుల విషయంలో కూడా తగు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.